నీ ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆ తర్వాత నువ్వవుతావు విజయనగర సామ్రాజ్యానికి మహారాజువి. ఇప్పుడు అర్థమైంది. కైకాల విజయనగరాన్ని శాసించాలని కోరుకుంటున్నాడు. విపత్తు, ఘోరమైన విపత్తు. రాజసింహాసనం దారికి అడ్డంకి ఉంది. కానీ గురువుగారు, మీరు ఇప్పుడే కదా చెప్పారు విజయనగరానికి నేను మహారాజుని అవుతానని. తప్పకుండా అవుతావు, కానీ రాజసింహాసనం మార్గానికి ఏదో విపత్తు రాబోతోంది. ఎటువంటి విపత్తు రాబోతోంది? నాకది స్పష్టంగా కనిపించడం లేదు, కానీ త్వరలోనే ఆ విపత్తు ఏంటో తెలుసుకుంటాను. సరే గురువుగారు, కానీ మీరు ఆ విపత్తు గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు నేను మీ ముందుకు వస్తాను. ఎందుకంటే మీ అనుమతి లేకుండా నేను ఏ పని చెయ్యను. అలాగా, వీరేనన్నమాట గురువు గారు. వీరి ప్రతి మాట కైకాలకి శిలాశాసనం అన్నమాట. చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. గాలి బలంగా వీచడం వల్ల ఇక్కడ తరచూ వస్తువులు పడిపోతూ ఉంటాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. త్వరలోనే నీకు కబురు పంపుతాను. ఆజ్ఞ గురువుగారు. మిఠాయి మిఠాయి. ఏంటి? అరే, నోరు మూసుకొనుండు. ఒకవైపు నా వేలు గట్టిగా కొరికేశావు కాబట్టి నీకు మిఠాయి కాదు కదా, ఈ మిరపకాయ కూడా పెట్టను. ముందు వెళ్ళెక్కడి నుంచి. అల్లరి చిలక. నత్తిదద్దమ్మా. ఉండు, నీకిప్పుడే బుద్ధి చెప్తాను. బాబాయ్, బాబాయ్. అరే, ఏమైంది? నాకు ఒక ఆలోచన వచ్చింది బాబాయ్. దానికి నీ చిలక అవసరం ఉంది. ఎక్కడుంది నీ చిలక? అరే, చిలుకని ఇప్పుడే తరిమేశాను. తరివేసావా? లేదు లేదు, దాన్ని పిలువు. చిలక మహారాజా. అరే, అది చాలా మొండి చిలుక. అదంత సులభంగా తిరిగి రాదు. ఎందుకు ఇలా చేసావు? నీ దగ్గర ఒకటే పనికొచ్చే వస్తువు ఉంది, దాన్ని కూడా తరిమేశావా? నా పని ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇక్కడున్నాను. హరిని, ఇది ఇక్కడే ఉంది. చిలక మహారాజా, చూడు, నాకు నీ అవసరం చాలా అవసరం. ముక్కు నేలకు రాయి. నేనా? కాదు గుండప్ప, ముక్కు నేలకు రాయి. నేనా? కుదరదు. నేనెందుకు అలా చేయాలి? చేయను, పో. అయ్యో బాబాయ్, దయచేసి ఒప్పుకోవచ్చు కదా. చూడు, నువ్వు నీ రామాన్ని కలవాలంటే దయచేసి ముక్కు నేలకు రాయాలి. ఒప్పుకోవచ్చుగా, చిన్న పనే కదా. మా నాన్న కోసం ఒప్పుకో. రాస్తారు, తప్పకుండా రాస్తారు. సహాయము. ఇవాళ దర్బార్లో ఏదైతే జరిగిందో అది కేవలం మీరు మాత్రమే చేయగలరు పండిత్ రామకృష్ణ గారు. ఇదేంటి మహారాణి? ఇది కత్తి మహారాజా. నాకు కూడా కనిపిస్తుంది అది కత్తని. ఇది నా మీదకి ఎందుకు వచ్చింది? ఎందుకు? మహారాణి, అది నేను పరీక్షించాలని అనుకున్నాను మీరు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అని. ఒక మహారాజు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి కదా.
కానీ మీరు ఇక్కడ ఇలా గాఢమైన నిద్రలో ఉన్నారు మహారాజా. ఎందుకంటే మహారాణి నేను నిశ్చింతగా ఉన్నాను. ఎప్పుడైతే పండిత రామకృష్ణ విజయనగరానికి తిరిగి వచ్చారో అప్పటి నుంచి బాధపడాల్సిన అవసరమే లేదు. అలాగే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను నిద్రపోతాను, మీరు వీళ్ళు పడుకోండి. మహారాజా, మీరు ఇలా ఎలా నిద్రపోగలరు? ఎందుకు? మీకు గుర్తుంది కదా, నిన్న మన భవనంలో దొంగతనం జరిగింది. నా మంగళసూత్రం దొంగిలించబడింది. అందుకే ఆ దొంగను నేను పట్టుకొని బందీ గృహానికి పంపించేశాను. మహారాజా, మీరు ఏదైతే శిక్ష విధించారో అది ఒక రాజు విధించిన శిక్ష. కానీ మీరు రాజుతో పాటు నాకు భర్త కూడా కదా. ఒకసారి ఆలోచించండి, మీ స్థానంలో ఒకవేళ ఎవరైనా మామూలు మనిషి ఉండుంటే, అతని భార్య మంగళసూత్రం దొంగిలించబడి ఉంటే అతనేం చేసేవాడు? ఏం చేస్తాడు? ఆ దొంగను పట్టుకుని బాగా కొట్టేవాడు. మరి నా భర్త అయిన కారణంగా మీరు ఏం చెయ్యాలి మహారాజా? దొంగ, నేను ఇప్పుడే వస్తాను. ఆ దొంగకు 2-3 దెబ్బలు విసిస్తాను. మహారాజుకేం తెలుసు? వారు దొంగని కొట్టడానికి కాదు, తన కోసం మరణశిక్షణను ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళారు అని. రామ్ సేవక్, ముందుకు చూడు. నీకు నా పేరెలా తెలుసు చిలుక? నేను చిలకను కాదు, మరి ఎవరివి? నేను నీ గురువును. నా గురువువా? గంగేశ్వర్ మహారాజువా? ఆ, గంగేశ్వర్ మహారాజు. కానీ నువ్వు చిలుకవు కదా. మళ్ళీ జన్మించాను. నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు. మా గురువు గారు ఎంతో గొప్పవారు. వారు అందరి భవిష్యత్తుని చూడగలుగుతారు. అంతటి గొప్ప వ్యక్తిని నీతో పోల్చుకుంటున్నావా? భవిష్యత్తు చెప్పడానికే వచ్చాను. భవిష్యత్తు గాయం కాబోతోంది. ఎవరికి? నీకే. ఎలా? నీటి ద్వారా. నీటి ద్వారా ఎవరికైనా గాయమవుతుందా? చాలు చాలులే, వెళ్ళిక్కడి నుంచి. దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది. కొబ్బరికాయ? కానీ ఇక్కడెక్కడ కొబ్బరి చెట్టు లేదు కదా. చమత్కారం, చమత్కారం. మీరు నా భవిష్యత్తుని చెప్పారు, కానీ మీరు నా గురువుగారని నేను ఒప్పుకున్నా కూడా. మరి చెప్పండి, మీరు ఇక్కడికి రావడానికి కారణమేమిటి? ఒకటి రాబోతోంది. ఎక్కడి నుండి? ఆకాశం నుండి. ఆకాశం నుండి ఏం రాబోతోంది? ప్రేమ అప్సర. ఏంటి? చూసావా బాబాయ్, నీ చిలక ఎలా దొంగ వేషాలు వేస్తుందో? ఆడచిలకను చూడగానే తిరిగిపోయింది. నా ఆలోచనను సర్వనాశనం చేసేలా ఉంది. మీరు ఏదో చెప్తున్నారు. అరే, మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ప్రేమకు శత్రువు. ఇక నేను వెళ్తాను. క్షమించు, క్షమించు. అయ్యో, చెప్పండి, ఏం కావాలి మీకు? ఆకాశవాణి వినిపిస్తుంది. ఆకాశవాణి? ఆకాశవాణి ఏంటి? నీకు మాత్రమే వినిపిస్తుంది. అరే గురువుగారు, ఏ ఆకాశవాణి గురించి చెప్పి వెళ్ళిపోయింది? అసలు అది మన ఆలోచనే కాదు కదా. ఇప్పుడు ఆకాశవాణి ఎలా తెలుస్తుంది?
ఈ మందాకిని నన్ను ఎంత అవమానించిందో అంత అవమానం నాకు జీవితంలో లభించలేదు. సరే సరే, ఇప్పుడు ఆ సూర్య భగవానుడు తూర్పుకు బదులుగా పశ్చిమాన ఉదయించినా నేను నిరూపించి తీరుతాను. నేను పండిత రామకృష్ణ కంటే ఎంతో తెలివైన వాడినని. రాజగురువు గారికి జయము. మిమ్మల్ని దర్బారికి రమ్మని సందేశం పంపారు. ఎప్పుడు? ఎందుకు? రేపు ఉదయం మహారాజు గారి మీద మానవ హత్య నింద పడింది. అలాగా? ఆ? భగవంతుడా! మహారాజు మీద హత్య నేరమా? అవును రాజగురువు గారు, మీరు నాకు అనుమతి ఇవ్వండి. నేను పండిత రామకృష్ణ గారికి కూడా సందేశం ఇవ్వాలి. పండిత రామకృష్ణ? గురువుగారు, నాకు పండిత రామకృష్ణ గురించి తెలిసినంత వరకు ఆయన నిర్దోషి అని ఖచ్చితంగా నిరూపించి చూపిస్తారు. అలా జరగకూడదు. రేపు నేను దర్బారులో మహారాజు మీద పడిన నిందను అబద్ధమని నిరూపించి తీరుతాను. అలాగే ఇది కూడా నిరూపిస్తాను. ఒకవేళ పండిత రామకృష్ణ తెలివితేటల్లో దిట్టయితే నేను అతన్ని తలదన్నేవాడినని. ఏమనిందో నాకు అర్థం కావడం లేదు. అది పిచ్చి చిలుకలో ఉంది, కానీ నీటితో గాయమవుతుంది అంది. అది చెప్పినట్టుగానే నిజంగా గాయమైంది. ఆగో! పుష్పాల వర్షం, శంఖం. నువ్వేమాత్రం ఆలోచించకు. నేనే బూరా బాబాని. క్షమించాలి, కానీ బూరా బాబా ఎవరు? ఏ బాబాలకే బాబా, గురువులకే గురువు బూరా బాబా. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే భవిష్యవాణిని నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ ఆకాశవాణి కేవలం నీకు మాత్రమే వినిపిస్తుంది. అలాగే బూరా బాబా. ఇంతకీ భవిష్యవాణి ఏమిటంటే, ఇవాటి నుంచి ఒక వారం రోజుల తరువాత ప్రపంచం నాశనమైపోతుంది. ఈ భూమి అంతం కాబోతోంది. ముందుకు చూడు, ముందుకు చూడు. దాని లోపల ఉన్న ఆ గాజు ముక్క, దాని ద్వారా నువ్వు భూమి వినాశనాన్ని చూడగలుగుతావు. పూర్వ దక్షిణ దిశలో ఆకాశం వైపు చూడు. నీకొక ధూమకేతువు కనిపిస్తుంది. అది ఎంతో వేగంగా భూమి వైపుకు వస్తోంది. ఒక వారం రోజుల తరువాత అది భూమిని ఢీకొట్టబోతోంది. నిజంగానే ఒక ధూమకేతువు భూమి వైపుకి దూసుకొస్తోంది. నేను ప్రత్యేకంగా ఈ పని కోసం నిన్ను ఎంచుకున్నాను. ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వే అందరికీ తెలియజేయాలి. వారం రోజుల తరువాత ఈ పృథ్వీ సర్వనాశనం అవుతుంది అని. అందుచేత మనసులో ద్వేషాన్ని తొలగించి ప్రేమలో లీనమైపో. నీ పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకో. నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. ఏవైనా అసంపూర్ణమైన పనులు ఉంటే పూర్తి చేసుకో. అలాగే గురుదేవా, మీరు ఈ పని కోసం నన్ను ఎంచుకున్నారు. నేను తప్పకుండా పూర్తి చేస్తాను.
రాత్రి వేళ మీరే మా అన్నయ్యని కర్రతో కొట్టారు మహారాజా. దానివల్ల ఆయన ఎముకలు ఇరిగిపోయాయి మహారాజా. కొంతసేపటి తర్వాత అతను మరణించారు మహారాజా. ఆవేశంతో మహారాజు మీద అటువంటి ఆరోపణ చేసేంత ధైర్యం నీకెక్కడిది? అయినా నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ ఆరోపణ అబద్ధమని తేలుతోంది. అలా జరగగానే ఎంతో గౌరవనీయులైన మా మహారాజు మీద ఇటువంటి దారుణమైన నిరాధారణమైన నిందను మోపినందువల్ల నా ఖడ్గము నీ రక్తంతో స్నానం చేస్తుంది. ఇలా చూడు, నీ అన్న ఒక దొంగ. అతను మహారాణి మంగళసూత్రాన్ని దొంగిలించాడు. అందుకే నేను స్వయంగా బందీగ్రహానికి వెళ్ళి శిక్షించాను. కానీ నేను ఎక్కువగా కొట్టలేదు, అతను చనిపోవడానికి. అర్థమైందా? వైద్యులు స్వయంగా మా అన్నయ్యను పరీక్షించారు. వారి లెక్క ప్రకారం మా అన్నయ్య మరణం ఎముకలు విరగడం వల్ల జరిగిందన్నారు. అతను మరణించింది మీరు కొట్టి వెళ్ళిన కాసేపటిగా జరిగింది మహారాజా. కానీ నేనే తనని హత్య చేశానని దాని అర్థం ఏమాత్రం కాదు. పండిత్ రామకృష్ణ గారు, మీరేదైనా చెప్పండి. మహారాజా నేను అంతా వింటున్నాను, అలాగే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కూడా. కానీ సాక్ష్యాలన్నీ తమకు విరుద్ధంగానే ఉన్నాయి. హత్య అంటే హత్యే కదా, దానికి శిక్ష మరణ శిక్ష అవుతుంది మహారాజా. అది చివరికి సాధారణ మనిషి అయినా సరే, మహారాజా అయినా సరే, న్యాయం కావాలి మహారాజా. ఒకవేళ మీరు సమస్త విజయనగర వాసుల మధ్యలో పండిత రామకృష్ణని తెలివితేటల్లో పరాజయం పాలు చేస్తే అప్పుడు ఈ మందాకిని ఎప్పటికీ కూడా మీ సొంతం అవుతుంది. న్యాయం జరిగి తీరాల్సిందే. అవును, హత్య చేసిన అపరాధికి శిక్ష తప్పక పడాల్సిందే. ఇక నా ఉద్దేశం ఏమిటంటే ఈ హత్య మహారాజు చెయ్యలేదు. మహారాజు నిర్దోషి. ఇక నేను ఈ విషయాన్ని తప్పక నిరూపిస్తాను. అది ఎలా తదాచార్య? అది ఎలా అంటే మహామాత్య, ఒకవేళ మహారాజు దెబ్బలు తినడం వల్ల క్షమించండి, మహారాజు దెబ్బలు కొట్టడం వల్ల ఆ దొంగకు ఎముకలు విరిగిపోయుంటే అతనప్పుడే ప్రాణాలు వదిలేవాడు. కానీ అతడు కొంతసేపటి తర్వాతే కదా మరణించాడు. లేదు రాజుగురు, అలా కాదు. ఎముకలు విరిగిన కారణంగా వెంటనే ఎవరు ప్రాణాలు కోల్పోరు. మరెప్పుడు కోల్పోతారు? సరే, ఎప్పుడు పోయినా సరే, కానీ నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. మహారాజు హత్య చెయ్యలేదు, మహారాజు నిర్దోషి, అంతే. నకుష్ గారు, నిన్న రాత్రి ఏం జరిగిందో తమరు వివరించండి. తమరు అక్కడే ఉన్నారు కదా? అరే, మీరు ఎక్కడెక్కడున్నారు? అక్కడ నేను కదా ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు, నేను చెప్తాను. సరే, తమరు చెప్పండి, అక్కడ ఏం జరిగిందో. చూడండి, మహారాజు ఆ దొంగను బాగా కొట్టారు. దొంగ గట్టిగా అరిచాడు. నేను ఆ దొంగని బందీగ్రహం నుంచి బయటికి తీసుకొచ్చాను. పక్కకు తీసుకెళ్లి నేను అతనికి నీళ్లు తాగించాను. ఇంకా మళ్ళీ తీసుకెళ్లి బందీగ్రహంలో బంధించాను. ఇది జరిగింది. తమరు చెప్పేదానికి అర్థం ఏమిటంటే, మహారాజు గారు వెళ్లిన తర్వాత తమరు ఆ దొంగను ఆ బందీగృహం నుండి బయటకు తీసుకువెళ్లి దాహం తీర్చుట కోసం అతనికి నీళ్లు తాగించారు. అంటే దొంగ నీళ్లు తాగాడన్నమాట. నేను చెప్పింది నిజమేనా? అరే, మీరు తీసుకెళ్లి ఎక్కడ నీళ్లు తాగించారు? అక్కడ నేనున్నాను, నేనే నీళ్లు తాగించాను. చూడండి. అవునవును, తమరే తాగించారు, నిజమే కదా? అవును, నేనే నీళ్లు తాగించాను. వైద్యులు గారు, ఇప్పుడు తమరు నాకు వివరించండి, ఏ మనిషికైనా ఎముకలు విరిగిపోతే అతను తానుగా నడిచి వెళ్లి కొంత దూరంలో ఉన్న నీళ్లు తాగగలుగుతాడా? లేదు. పక్కటెముకలు విరిగిన తర్వాత మనిషి లేచి నడవలేడు, నిలబడ్డం కూడా సాధ్యం కాదు. మరి దీనికి అర్థం ఏమిటి? దీనికి అర్థం ఏమిటంటే, కర్రతో కొట్టిన తర్వాత మహారాజు గారు అక్కడి నుంచి వెళ్లిపోయాక నిజానికి ఆ సమయంలో దొంగకు ఎముకు విరగనే లేదు. ఎందుకంటే అది నిజంగా విరిగి ఉంటే అతడు నకుష్ గారితో స్వయంగా నడుచుకుంటూ వెళ్లి నీళ్లు సేవించి ఎలా రాగలుగుతాడు?
అంటే దొంగ మరణానికి కారణం అతని నడుం వెముక విరిగిపోవడం. రాజుగారు అతనిని కర్రతో కొట్టడం వల్ల కానే కాదు. అంటే మహారాజులు నిర్దోషులు. ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు. నేను మీకు నమ్మకం కలిగిస్తున్నాను. ఎవరైతే మీ సోదరుని హత్య చేశారో వాళ్ళ గురించి వీలైనంత త్వరగా తెలుసుకుంటాను. చూసారా మహారాణి, నిన్న నేను ఇది చెప్పడానికే ప్రయత్నించాను. పండిత రామకృష్ణ గారు మన రాజ్యంలో ఉన్నంత వరకు ఎవరైనా నా వెంట్రుకను కూడా ఎవరైనా సరే నా వెంట్రుకను కూడా పీకలేరు. పండిత రామకృష్ణకి జై, 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 పండిత రామకృష్ణకి జై. ఇది జేజేలు పలకాల్సిన సమయం కాదు, చింతించవలసిన సమయం. గురువుగారు మీరా? మహామత్య గారు, మీకు ఇతను ఎవరో తెలుసా? తెలుసు మహారాజా. మీరు మా గురువుగారు మహానుభావులు శ్రీ 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 రామేశ్వర ఆచార్యులు గారు. ఓ, కానీ గురువర్య, మీరు ఉన్నట్టుండి ఇక్కడికి రావడం అంతా క్షేమమే కదా? ఏది క్షేమం కాదు. నేను ఎటువంటి సమాచారంతో వచ్చానంటే దాని గురించి మహారాజుకి సూచించడం ఎంతో అవసరం. ఏంటా సూచన? మహారాజా, ఇవాల్టి నుండి 7 రోజుల తరువాత భూమి అంతం కాబోతోంది. ప్రపంచమంతా అంతం కాబోతోంది.